నేటి ఉరుకుల పరుగుల జీవితం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రబలుతున్న వ్యాధుల కారణంగా అనేక మంది ఆందోళన చెందుతున్నారు కూడా. ఈ క్రమంలోనే అనేక మంది తిరిగి పురాతన పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆరోగ్యకరమైన ఆహారం కోసం 4 చిట్కాలు చెప్పారు. అవే దీర్ఘాయుషుకు మంత్ర అని కూడా ఆయన అంటున్నారు. నాకు కూడా ఈ 4 చాలా బాగా నచ్చాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఆహారం అనేది కేవలం ఇంధనం మాత్రమే కాదు, దాన్ని పూర్తి అవగాహనతో తినాలి. మీరు ఏమి తింటారు, ఎంత తింటారు, మీ శరీరం దానికి ఎలా స్పందిస్తుంది అనే దానిపై శ్రద్ధ పెట్టాలి అంటారు సద్గురు. మీరు భోజనం చేస్తున్నప్పుడు టీవీ చూస్తూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు కనుక ఫుడ్ తిన్నట్టయితే డైజెషన్ కూడా డెఫినెట్గా ఎఫెక్టివ్గా ఉండదని నేను కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను. భోజనానికి ముందు తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చోవాలని, అలా చేయటం ద్వారా శరీరం జీర్ణక్రియకు సిద్ధమవుతుందని సద్గురు సూచిస్తున్నారు. ప్రతి ముద్దను కనీసం 24 సార్లు నవలాలని, అలా చేయటం జీర్ణ వ్యవస్థపై భారం తగ్గడమే కాకుండా పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తారని సద్గురు సిఫార్సు చేస్తున్నారు. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం, ఎక్కువసేపు నవిలినట్టయితే అది తేలిగ్గా అబ్జార్బ్ అవుతుందని. భోజనానికి మధ్య కనీసం 5-6 గంటల వ్యవధి ఉండాలని, అప్పుడే ముందుగా తిన్న భోజనం పూర్తిగా జీర్ణమవుతుందని కూడా సద్గురు అన్నారు. నిరంతరం కడుపుని ఆహారంతో లోడ్ చేయడం వల్ల టాక్సిన్స్ పేరుకుపోతాయి. అవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకా ప్రతి భోజనం ముడి ఆహారం తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా సద్గురు నొక్కి చెప్పారు. పండ్లు, కాయలు, కూరగాయలు మరియు మొలకలు వంటి తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది. వీటిలో ఫైబరు, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి, మొత్తం రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతాయి. ఇన్ ఏ నట్షెల్, అవగాహనతో తినటం, పూర్తిగా నవలటం, భోజనం తర్వాత విరామాలను ఇవ్వటం, ముడి ఆహారాలను చేర్చటం, సద్గురు చెప్పిన ఈ 4 చిట్కాలు వెంటనే అమలు పరచలేకపోయినా కాలక్రమేణా అలవాటు చేసుకుంటే ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరుస్తాయని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను.